దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, ఈ నూతన సంవత్సరంలో, నూతన మాసంలో దేవుడు నూతన ఆరంభములు మన జీవితంలో అనుగ్రహించి, దేవుడు తన ఆత్మచేత మనలను నూతనపరిచి నూతన దర్శనములు మనకు అనుగ్రహించి దేవుని మహిమగల సాధనాలుగా ఈ లోకంలో మనలను నిలబెట్టుకోవాలని ప్రార్థన చేద్దాం. అయితే దర్శనము, విజన్ గురించి మనము మాట్లాడుకుంటూ ఉన్నాం. నిన్నటి దినాన ప్రవక్త అయినటువంటి ఇర్మియా జీవితంలో దేవుడు అనుగ్రహించినటువంటి దర్శనాన్ని గురించి మాట్లాడుకున్నాం. ఈ దినము మరి ఒక వ్యక్తి, మనందరికీ సుపరిచితుడు, రాజు అయినటువంటి దావీదు జీవితంలో ఆయన కలిగి ఉన్నటువంటి దర్శనం ఏమిటి, దేవునికి ఆయన ఏ విధంగా హృదయానుసారుడిగా పిలువబడ్డాడో చూద్దాం. ప్రియులారా, మరొకసారి సామెతల గ్రంథం 29వ అధ్యాయం 18వ వచనంలో, వేర్ దేర్ ఇస్ నో విజన్ ద పీపుల్ పెరిష్, బట్ హీ దట్ కీప్స్ ద లా హ్యాపీ ఈజ్ హీ, బ్లెస్సెడ్ ఈజ్ హీ హూ కీప్స్ ద లా ఆఫ్ గాడ్. దేవోక్తి లేని ఎడల, దర్శనములు లేని ఎడల, దైవ దర్శనము, దేవుని ప్రత్యక్షత లేని ఎడల జనులు నశించిపోతారు. విజన్ అంటే ఏమిటి ప్రియులారా? ఇట్ ఈస్ ఎన్ ఎన్కౌంటర్ విత్ గాడ్. It is a revelation of God where he imparts a special revelation through his word, his presence, his spirit. దేవుడు తన ఆత్మ చేత మన హృదయంలో ఒక బలమైన ఆశను, ఒక బలమైన కోరికను దేవుని ఎడల పుట్టించుతాడు. దేవుని కార్యములు జరిగించడానికి, దేవుని చిత్తాన్ని జరిగించడానికి దేవుడు మనకిచ్చేటటువంటి ఒక బలమైన ఆశ, బలమైన కోరిక, బలమైన తృష్ణ, ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక, దేవుని దర్శనము, దేవుని ప్రత్యక్షత. అది లేని ఎడల జనులు కట్టలు లేక తిరుగుతారు, నశించిపోతారని రాజు అయినటువంటి సొలొమోను తన జీవిత అనుభవములో నుంచి మనకు నేర్పిస్తున్నాడు. ఆయన జీవితంలో జరిగింది అదే. ముందుగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. కానీ దేవుడు తన్ను ఆశీర్వదించిన తర్వాత ఈ లోకాశల్లో పడిపోయి, దర్శనము లేక, దేవుని ప్రత్యక్షత లేక, తన ఇష్టానుసారముగా జీవించి దేవుని సన్నిధిలో నుంచి తొలగిపోయినట్టుగా చూస్తాం. ప్రసంగి గ్రంథంలో చివరికి దేవుని కనుగొని, వ్యర్థము వ్యర్థము వ్యర్థము, దేవుడు లేని జీవితము వ్యర్థము అని, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే మానవ కోటికి విధి అని తన యొక్క జీవిత పాఠాన్ని మనకు నేర్పిస్తాడు. అయితే రాజు అయినటువంటి దావీదు కలిగినటువంటి దర్శనాన్ని మనం ఒకసారి చూద్దాం. ఆయన రాసినటువంటి 63వ దావీదు కీర్తనలో మొదటి 4 వచనాల్లో చూస్తే ఆయన కలిగి ఉన్నటువంటి దర్శనాన్ని మనం చూడగలుగుతాం. ద విజన్, ద రెవల్యూషన్ ఆఫ్ కింగ్ డేవిడ్. వాట్ ఈస్ హిస్ హార్ట్స్ డిజైర్, వాట్ హీ ఈస్ లాంగింగ్ ఫర్, వాట్ హీ ఈస్ లివింగ్ ఫర్. ఆయన దేనికోసం ఆరాటపడుతూ ఉన్నాడు. ఆయన ప్రాణము, ఆత్మ, దేహము దేవుని సన్నిధిని కనుగొనాలని ఆశపడుతున్నాడు. O God, thou art my God, early will I seek thee. My soul thirsteth for thee, my flesh longeth for thee in a dry and thirsty land where no water is. I will seek, my soul thirsteth, my flesh longeth. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదుకుదును. నీ బలమును, నీ ప్రభావమును చూడవలనని నీ పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలెనని నా శరీరము కృషించుచున్నది. హల్లెలూయా. చూసారా ప్రియులారా, ఏమిటి దావీదుకున్నటువంటి ఆశ, ఏమిటి దావీదుకున్నటువంటి దర్శనం,
ఏమిటి దావీదు జీవితంలో బలంగా కోరుకుంటున్నది, ఆయన నడిపిస్తున్నది, ఆయనకున్నటువంటి దర్శనం ఏమిటి అంటే దేవుని వెదకాలి. హల్లెలూయా. దేవుని సన్నిధిని అనుభవించాలి, దేవుని బలమును కనుగొనాలి, దేవుని ప్రభావముని చూడాలి. హల్లెలూయా. నా ప్రాణము, నా శరీరము, నా ఆత్మ దేవునితో మరి దేవుని కనుగొనాలని, ఆయన శక్తిని కనుగొనాలని, ఆయన బలమును కనుగొనాలని, ఆయన ప్రభావమును చూడాలని. దట్ ఈస్ ద విజన్ ఆఫ్ కింగ్ డేవిడ్. ఐ ఎర్లీ విల్ ఐ సీక్ ది, ఎర్లీ విల్ ఐ సీక్ ది. ఉదయకాలముననే, వేకువజాముననే నిన్ను నేను వెతుకుతాను అంటున్నాడు. నా ఆత్మ నిన్ను వెతుకుతూ ఉంది ప్రభువా. నా ఉదయకాలమే, వేకువజాముననే ఐ విల్ సీక్ ది. మై సోల్ థర్స్టెత్ ఫర్ ది. నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది, తృష్ణగొనుచున్నది. నా ప్రాణము, నా ఆత్మ నిన్ను వెతుకుచున్నది, నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది. మరి నా శరీరము నిన్ను చూడాలని ఆశ చేత కృషించుచున్నది. హల్లెలూయా. మరి ఇలాంటి దర్శనాన్ని నీవు కలిగి ఉన్నావా? యేసయ్యను చూడాలనే ఆశ నీకుందా? వేకువనే లేచి యేసయ్యను వెతుకుతున్నావా? నీ ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొని ఉన్నదా? మరి నీ శరీరము ఆయన కొరకు తృష్ణగొనుచున్నదా? నీ ప్రాణము ఆయన కొరకు తృష్ణగొనుచున్నదా? నీ శరీరము ఆయన కొరకు వేచి చూస్తూ ఉన్నదా? ఆయన ప్రత్యక్షత కొరకు, ఆయన మహిమ పొందుకోవడానికి, ఆయన రక్షణను పొందుకోవడానికి, ఆయన సన్నిధిని అనుభవించడానికి, ఆయన బలమును, ఆయన ప్రభావమును కనుగొనడానికి దర్శనాన్ని కలిగి ఉన్నావా? లేని ఎడల ఈ దినమే తీర్మానం చేసుకుందాం. ఈ నూతన సంవత్సరంలో యేసయ్యా, వేకువనే నిన్ను వెతుకుతానయ్యా, వేకువనే నీ సన్నిధానంలో కనిపెడతానయ్యా, నీ బలమును, నీ ప్రభావమును చూడాలని ఆశతో జీవిస్తానయ్యా. నా ప్రాణాన్ని నీ కొరకు సిద్ధపరుస్తానయ్యా. నా ఆత్మను, నా శరీరాన్ని, నా ప్రాణమును నీ కొరకు సిద్ధపరుస్తాను ప్రభువా. నీ సన్నిధిని చూడాలని, నీ బలమును చూడాలని, నీ మహిమను చూడాలని, అయ్యా నిన్ను చూడాలని దర్శనాన్ని కలిగి జీవిస్తానని తీర్మానం చేసుకుందాం. 26వ దావీదు కీర్తనలో 8వ వచనంలో, 26వ దావీదు కీర్తన 8వ వచనంలో, లార్డ్ I have loved the habitation of thy house and the place where thine honor dwells. యెహోవా, నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. హల్లెలూయా. దేవుని సన్నిధానమును వెతుకుతున్నాడు, దేవుని సన్నిధానమును చూడాలని ఆశ కలిగి ఉన్నాడు, దేవుని సన్నిధిలో ఉండాలని దర్శనమును కలిగి ఉన్నాడు. దేవుని మందిరములు, దేవుని తేజో మహిమ నిలుచు స్థలము, దేవుని నివాస మందిరము. హల్లెలూయా. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, వేర్ ద హ్యాబిటేషన్ ఆఫ్ ద హౌస్, వేర్ ద హానర్ ఆఫ్ గాడ్ లివ్స్. ఆయన మహిమ, ఆయన ప్రభావం, ఆయన ఘనత ఎక్కడుంటుంది? ఆయన మందిరంలో, ఆయన సన్నిధానంలో. హల్లెలూయా. దేవుని వెతుకుతున్నాడు, దేవుని బలమును, దేవుని శక్తిని, దేవుని సన్నిధిని, దేవుని మహిమను. అంతేనా? 27వ కీర్తన 4వ వచనంలో, వన్ థింగ్ హ్యావ్ ఐ డిజైర్డ్ ఆఫ్ ద లార్డ్, దట్ విల్ ఐ సీక్ ఆఫ్టర్, that I may dwell in the house of the Lord all the days of my life, to behold the beauty of the Lord and to inquire in his temple. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. ఏంటి? యెహోవా ప్రసన్నతను చూచుటకును. హల్లెలూయా.
ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. దట్ ఈస్ ద విషన్ ఆఫ్ డేవిడ్. దేవుని ప్రసన్నతను చూడాలి. టు సీక్ గాడ్, టు సీక్ గాడ్స్ గ్లోరీ, టు సీక్ గాడ్స్ ప్రెజెన్స్ and to dwell in his holy place, in his holy tabernacle. That is the vision of King David. దేవుని ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ఆయన మహిమను, ఆయన పరిశుద్ధతను ధ్యానించుటకు నా జీవితకాలమంతా నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. నా సహోదరుడా, నా సహోదరి, దావీదు అంతటి దర్శనాన్ని కలిగి ఉన్నాడు. ఈరోజు ఈ నూతన సంవత్సరంలో దేవుని సన్నిధానంలో నీవు ఎలాంటి దర్శనాన్ని కలిగి ఉన్నావు? దేవుని మహిమ చూడడానికి తృష్ణగొనుచున్నావా? దేవుని సన్నిధిని చూడడానికి, దేవుని బలమును, దేవుని ఘనత ప్రభావములను చూడడానికి, ఆయన సన్నిధిని అనుభవించడానికి నీ హృదయం తృష్ణగొనుచున్నదా? యేసయ్య కల్వరి సిలువలో నీ కొరకు తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి తన సమస్తాన్ని నీ కొరకు త్యాగం చేశాడు. మరి ఆ యేసయ్యను చూడాలని ఆశ కలిగి ఉన్నావా? ఆయనతో నడవాలని ఆశ కలిగి ఉన్నావా? ఆయనను నీ హృదయంలో చేర్చుకోవాలని ఆశ కలిగి ఉన్నావా? ఆయన సన్నిధిని, ఆయన ప్రసన్నతను, ఆయన మహిమను చూడాలని ఆశ కలిగి ఉన్నావా? తీర్మానం చేసుకుందాం. ఈ నూతన సంవత్సరంలో యేసయ్యను చూడాలనేటువంటి దర్శనము కలిగి జీవిద్దాం. యేసయ్య సన్నిధిని అనుభవించాలనే దర్శనాన్ని కలిగి జీవిద్దాం. ఎందుకు ఆయన సన్నిధి మనకు అవసరం? ఎందుకు ఆయన సన్నిధిని మనం చూడాలి? ప్రియులారా, ఆయన సన్నిధిలో నిత్య సుఖములు కలవు. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. హల్లెలూయా. ఇన్ యువర్ ప్రెజెన్స్ ఈజ్ fullness of joy. At your right hand there are pleasures forevermore. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. హల్లెలూయా. If you seek God, you will have everything. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం, the fullness of joy, the pleasures forevermore. ఈ లోకంలో నీవు సంపాదించేటటువంటిది ఏది కూడా నీకు సంపూర్ణ సంతోషం ఇవ్వలేదు. కేవలము దేవుని సన్నిధి, కేవలము దేవుని ప్రసన్నత, కేవలము దేవుని మహిమ. వాటిని వదిలిపెట్టి ఇంకా నీవు ఈ లోకంలో దేన్ని వెతికినా, దేన్ని పొందుకున్నా, దేన్ని కలిగి ఉన్నా నీవు యేసయ్య అనుగ్రహించే సంతోషాన్ని, సమాధానాన్ని, ఆనందాన్ని, నిత్య సుఖములు, నిత్య జీవములు పొందుకోలేవు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో తీర్మానం చేసుకుందాం. యేసయ్యను, యేసయ్య ప్రసన్నతను, యేసయ్య సన్నిధిని కనుగొనాలని, ఆయన ప్రత్యక్షతను పొందుకోవాలని దర్శనం కలిగి, తృష్ణ కలిగి, ఆశ కలిగి, నిరీక్షణ కలిగి జీవితాం. అట్టి కృప, అట్టి దర్శనములు దేవుడు మనందరి జీవితాల్లో దయచేయను గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన మా ప్రియ ప్రభువా, జీవం కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి యెహోవా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ చల్ల రెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి ప్రశస్త నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలుంచిన దేవా మీకే స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దీనివల్ల మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు ఇచ్చిన దేవా మీకు లెక్కలేని స్తుతులు, వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును మా ప్రభువా, మేము నిత్యము మీ సన్నిధిని, మీ మహిమను, మీ ప్రసన్నతను వెదికే కృప మాకు దయచేయండి. యేసయ్యా మీ ప్రత్యక్షతను పొందుకొని, మీ రక్షణను, మీ సమాధానాన్ని, మీ సంతోషాన్ని, అయా మీ యొక్క కృపను పొందుకొని ఈ లోకంలో మీ బలమైన సాక్షులంగా, మీ మహిమ గల సాధనాలుగా జీవించే కృప మళ్ళీ ప్రతి ఒక్కరికి దయచేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ
మా ప్రభును, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.